బ్యాక్గ్రౌండ్ లింక్స్ అన్ని కామెంట్ బాక్స్ కింద ఉన్నాయి, చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీ చేస్తుంటే ఇలా ఒక ప్రొఫైల్ కనిపించింది. పర్మిషన్ లేకుండా మీ ఫోటోలు ఎడిట్ చేస్తానని. సారీ. ఐ హోప్ యూ మీకు నచ్చుతుంది అనుకున్నా ఈ ఫోటో ఎడిటింగ్. ఫస్ట్ కింద ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సెకండ్ వన్ మీడియా అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత నేను మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ లింక్స్ ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మీడియాలోకి రండి. పిఎన్జీ ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇదే ఆ పిఎన్జీ, హార్ట్ సింబల్ పిఎన్జీ. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మీడియాలో సెకండ్ వన్ మీడియాలోకి రండి. మీరు ఏ పర్సన్ ఫోటో అయితే ఎడిట్ చేద్దాం అనుకున్నారో ఆ పర్సన్ ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఫోటోని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. టాప్ సెర్చ్ ఉంటుంది, సెర్చ్లోకి వెళ్ళండి. WIPE అని టైప్ చేయండి. వచ్చిన ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంది ఫస్ట్, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని కొంచెం క్రాప్ చేస్తున్నా ఈ ఫోటోని. ఇది మీకు నచ్చినట్టు క్రాప్ చేసుకోండి. 3 లైన్స్ కనబడుతున్నాయి, దాన్ని క్లిక్ చేయండి. డూప్లికేట్ అని ఉండదు, డూప్లికేట్ వస్తుంది. కింద దాన్ని క్లిక్ చేయండి. యాంగిల్ చేంజ్ చేయండి. తర్వాత ఎండని 0 చేసుకోండి. స్టార్ట్ అని కొంచెం జరపండి. తర్వాత మళ్ళీ ఆ ఫస్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్స్ అని క్లిక్ చేయండి. సెర్చ్లోకి వెళ్ళి SAT సాచురేషన్ అని వస్తుంది, ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. మోనోక్రోమ్ అని ఉంటుంది, మోనోక్రోమ్ని సెలెక్ట్ చేయండి. తర్వాత బ్యాక్ రండి. ఫోటో ఉంది కదా, ఆ ఫోటో కొంచెం కిందకి జరపండి బాగా. ఇప్పుడు ఈ ఫోటో పిఎన్జీ ఉంది కదా, హార్ట్ సింబల్ పిఎన్జీని మీరు మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, మళ్ళీ క్లిక్ చేయండి. బ్లర్ అని ఉంది, సెకండ్ వన్ క్లిక్ చేయండి. బాక్స్ బ్లర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. లెంత్ కొంచెం తగ్గించుకోండి. నాకైతే 72% అలాగా. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. టెక్స్ట్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సరే, ఆ పర్సన్ పేరు ఇవ్వండి. పైన టాప్లో కలర్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. వైట్ సెలెక్ట్ చేసుకోండి మ్యాక్స్. పక్కనే ఫాంట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఫాంట్ ట్రై చేయండి. నేనైతే ఈ ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నా, మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. స్లోని క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కింద టెక్స్ట్ అని కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. టెక్స్ట్ స్పేస్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని ఇలా నొక్కండి, ఓపెన్ అవుతుంది. లెటర్ స్పేసింగ్ అని ఉంది, దాన్ని కొంచెం దగ్గర చేసుకోండి. బ్యాక్ రండి. ఈ సెకండ్ వన్ షాడో అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ దాన్ని ఇలా ఆన్ చేయండి. కలర్ వైట్ ఇవ్వండి. సైజు కొంచెం తగ్గించండి. మళ్ళీ కింద కూడా క్లిక్ చేయండి, కింద కూడా ఆన్ చేయండి. కలర్ వైట్ ఇవ్వండి. దీన్ని సైజు కొంచెం జరపండి, ఇలాగా కొంచెం గ్లో ఎఫెక్ట్ వస్తుంది. ఈ టెక్స్ట్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్ టాప్ టూ లేయర్స్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. డూప్లికేట్ లేయర్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. డూప్లికేట్ ఇలా వస్తుంది. డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ అని ఉంది, దానిలో ఓపెన్ చేయండి. మీకు నచ్చిన ఫాంట్ ఇచ్చుకోండి, ఏ ఫాంట్ అయినా.
ఫస్ట్లో ఈ టెస్ట్ స్పేసింగ్ అని ఉంటుంది, దీన్ని ఇలా జరపండి, వెళ్ళిపోతుంది. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సెకండ్ వన్ మీడియా ఫైల్ ఉండదు, దాన్ని క్లిక్ చేయండి. ఈ పిఎన్జి కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఇలా క్లిక్ చేయండి. పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది ఫస్ట్ది, దాన్ని ఇలా సెలెక్ట్ చేయండి, ఇలా యాడ్ అవుతుంది. తర్వాత దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇలా రండి, ఈ టాప్ డాట్ కనబడుతుంది కదా, దాన్ని ఇలా కొంచెం పైకి లాగండి, ఇలా కొంచెం పెద్దది అవుతుంది. ఎఫెక్ట్స్లోకి రండి, యాడ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. టాప్ 1లో బ్రైట్నెస్ 10 అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత బ్రైట్నెస్ 0 చేయండి, ఇలా వస్తుంది. మనకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. పైన యారో సింబల్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. కరెంట్ ఫేమస్ పిఎన్జి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సేవ్ బటన్ ఉంది, డైరెక్ట్గా మీ గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.